అందరికీ నమస్కారం. ముందుగా డిఆర్జీ తులసివర్ధన్ బ్లాగ్స్ కి అందరికీ స్వాగతం సుస్వాగతం. చాలా రోజులు అయిపోయిందండి మీతో ఇలా మనస్ఫూర్తిగా మాట్లాడి. లాంగ్ వీడియోస్ చేస్తే చాలా కాలం అయిపోయింది, ఏంటో మరి అంత గ్యాప్ వచ్చేసింది. ఈరోజు వీడియో వచ్చి డైలీ బ్లాగ్ అండి. డైలీ బ్లాగ్లో నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి ఆఫ్టర్నూన్ వరకే చూపిస్తున్నాను, ఎందుకంటే నైట్ కూడా సేమ్ బ్రేక్ఫాస్టే మ్యాక్సిమం అదే రిపీట్ చేస్తాను. ఇంకోటి ఏంటంటే నేను చేసిన ఒక తప్పు నుంచి నేర్చుకున్న ఒక పాఠం అనమాట. అలాగే వీడియో చివరిలో ఒక మంచి మాట నా తరపున. వీడియో చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు బ్రేక్ఫాస్ట్లో శనగలు ఇంకా ఓట్స్ దోశ అండి. ఈ శనగలు నైటే నేను నానపెట్టేసుకొని మార్నింగ్ ఓట్స్ ఒక 10 to 15 minutes ఓట్స్ కూడా నానపెట్టేసి రెండు కలిపి గ్రైండ్ చేసేస్తాను. వాటితో పాటే అవిసె గింజల పొడి, అలాగే ఇంకా నేను ఆల్రెడీ చేసి పెట్టుకున్నాను కదా జీలకర్ర, అవిసె గింజలు, వాము, మిరియాల పొడి. ఆ మిరియాల పొడి మొత్తం ఒక స్పూన్ అయితే వేసుకున్నాను. ఇదేంటంటే స్పెషల్గా నా కోసం మాత్రమే ఓన్లీ ఓట్స్ దోశ లేదా అట్టు. ఇందులో క్యారెట్ కానీ ఆనియన్ కానీ ఏదైనా వెజిటేబుల్స్ మనం యాడ్ చేసుకోవచ్చు, బట్ నేను ఈరోజు ఏమి యాడ్ చేయలేదు. అలాగే కొంచెం మిగిలిపోయిన చట్నీని ఇవాళ ఫినిష్ చేస్తానమాట. కొంచెం నిమ్మకాయ పచ్చడి, కొంచెం అల్లం పచ్చడి, అలాగే ఈరోజు టిఫిన్లోకి చేసిన కొబ్బరి పచ్చడి. అవన్నీ ఎందుకు కొంచెం ఉన్నాయంటే నా నోరు బాగోలేనప్పుడు నాకు బాగా పచ్చళ్ళు అంటే చాలా పిచ్చి. అప్పుడప్పుడు అలా వెళ్ళి ఒక 10 రూపాయల ప్యాకెట్ అయితే తెచ్చుకుంటాను. అవి వేడివేడి అన్నంలో ఒకసారి తింటానమాట. 10 రూపాయలకి ఎంతో రాదు కదా, కొంచెం అది మిగిలిపోయి నా సేల్ చేస్తూ ఉంటాను. ఇది మార్నింగ్ అండి. స్నానం, పూజ, వంట ఏమీ మొదలెట్టక ముందు నేను మ్యాక్సిమం క్లీనింగ్ ప్రాసెస్ ఏదైనా కానీ కొంచెం మనకి కిచెన్లోకి వెళ్ళగానే స్వెట్ ఎక్కువ పట్టి వాటర్ మీద పడి కొంచెం చిరాకు అయ్యే పనులు ఏవైనా కానీ వంటకు ముందే చేయడం అయితే అలవాటు చేసుకున్నాను. అంటే స్నానం చేసిన తర్వాతే వంట చేయాలి, స్నానం చేసిన తర్వాతే మనం పొయ్యి వెలిగించాలని చెప్పి చిన్నప్పటి నుంచి మనకు అంటూ ఉంటారు, కానీ మనం ఎప్పుడు చెయ్యం కదా. సో ఈ మధ్య కొంచెం నేర్చుకుంటున్నాను. అందుకని నేను స్టార్టింగ్లో కొంచెం పని అయితే చేసేసుకొని ఫ్రెష్ అప్ అయి వచ్చిన తర్వాత అప్పుడు వంట చేస్తున్నాను. అంటే ఎలాగంటే ఇప్పుడు ఈ బిర్యానీ వెజ్ పులావ్ చేస్తున్నాను. ఈ వెజ్ పులావ్కి కావాల్సిన వెజిటేబుల్స్, ఆనియన్స్, అలాగే దానికి కావాల్సిన మీల్ మేకర్, పొటాటో ఇవన్నీ ముందే ఉడకబెట్టేసి క్లీన్ చేసి పక్కన పెట్టుకుని ఒక చిన్న ప్లేట్లో వాటిని సర్దేసుకుంటాను అనమాట. సేమ్ దీనికి కావాల్సిన ఇంకా రైతా కానీ మసాలా పేస్ట్ కానీ ఇవన్నీ కూడా ఇంకా చిన్నవే కదా, అది పెద్ద శ్రమ అవసరం లేదు కాబట్టి మెల్లిగా చేసుకుంటాను. స్టార్టింగ్లో అయితే నేను చేసిన తప్పులో నుంచి నేర్చుకున్న పాఠం అన్నాను కదా. నేను చేసిన తప్పు ఏంటంటే ఫస్ట్ టైం నాకు మ్యారేజ్ అయిన తర్వాత అత్తయ్య వాళ్ళు కువైట్ నుంచి వచ్చిన తర్వాత చేపల కూర అయితే వండాను. నన్ను వండమని ఎవరో చెప్పలేదు, వండకపోతే బాగోదేమో అనుకుని వండామన్నమాట. నాకు మా హస్బెండ్ కూడా హెల్ప్ చేశారు. ఆయన ఎంత బాగా చేశారంటే ఆయన ఏమనుకున్నాడంటే నాకు వచ్చాను ఆయన అనుకున్నాడు, నేనేమనుకున్నానంటే ఆయనకు వచ్చాను ఆయన అనుకున్నారు. అది ఆయనకి వచ్చాను నేను అనుకున్నాను. సో ఇద్దరం కలిపి చేపల కూర అయితే చెడగొట్టేసామన్నమాట. మాకు తెలీదు. చేసేసి మేము భీమవరం వెళ్ళాము. చిన్న పని మీద భీమవరం వెళ్ళి వచ్చేసరికి ఎక్కడ కూర అక్కడే ఉంది, అక్కడ అన్నం అక్కడే ఉంది. అంటే ఒక్కళ్ళే పెట్టుకున్నారు రైస్, ఆ ఒక్కళ్ళు తిని ఇంకెవరు తినలేదన్నమాట. సరే అసలు ఏమైందో ఏంటో చూద్దామని చెప్పి, కానీ ఎవ్వరు ఒక్క మాట కూడా అనలేదండి. నేను పెట్టుకుని రైస్ తిని చూసేసరికి అయ్యో బాబోయ్, అసలు జన్మలో ఎలాంటి చేపల కూర ఎవ్వరో తినరనమాట. అసలు తను చేపల కూర అంటాం కన్నా నిజంగా కుక్కలు కూడా తినవండి. నేను అసలు ఒక్క ముద్ద పెట్టుకుని ఇంకా పక్కన పెట్టేశాను. సో వాళ్ళందరూ అలాగే ఉన్నారు తప్ప మేబీ పెరిగేసుకుని ఏమన్నా తిన్నారేమో, మనకు అంత తెలియదు అప్పుడు. కానీ అసలు టూ వర్స్ట్ అనమాట. అసలు నాకు చాలా బాధ అనిపించింది. ఒక పెద్ద గిన్నెలో దగ్గర ఒక 3 కేజీల వరకు చేపలు. అసలు దాంట్లో కారం లేదు, పులుపు లేదు, మసాలా లేదు, ఏమీ లేదు. అసలు అంత వర్స్ట్గా నేను చేశాను. అదే లాస్ట్ నేను చేసిన వర్స్ట్ వంట. తర్వాత నుంచి పర్వాలేదు, తినగలిగే అంతవరకు చేశాను. ఇప్పుడు కొంచెం ఇంకా బాగా నేర్చుకున్నాను అనమాట. సో దానివల్ల నేను ఎక్కడ ఫీల్ అయ్యానంటే
ఇంట్లో ఒక 7-8 ఉన్నప్పుడు అంత చండాలంగా వంట చేస్తాయి, ఇంకా వాళ్ళ మనసులో అదే నాటుకుపోద్ది కదా. సో నేను ఆ రోజు చాలా ఫీల్ అయ్యాను అనమాట. ఎవ్వరు ఏమనలా, అసలు వాళ్ళ మంచితనానికి మెచ్చుకోవాలి. అత్తయ్య గారు కానీ, మావయ్య గారు కానీ, మా మరిదులు కానీ, అసలు మా దయమనమ్మ ఉంటుంది ఆవిడ కానీ అసలు ఎవ్వరు ఏమనలా. మా ఆయన మట్టుకు నవ్వు అసలు మామూలుగా కాదు. బయట ఆ పీసెస్ అని కుక్కలుగా అయితే నాకు తెలిసి కుక్కలు కూడా తినలేరు అనుకుంటా. ఇంకా అలా నేనైతే మంచిగా వంట చేయడం అయితే నేర్చుకున్నాను. ఈరోజు అయితే లక్కీని స్కూల్కి పంపలేదు. డైలీ స్కూల్కి వెళ్ళిపోయి ఒక్కరోజైనా లక్కీ నా దగ్గర లేకపోతే నాకు ఏదో బెంగగా అనిపిస్తుంది. సో అలాంటప్పుడు నేనే మానిపించేసుకుంటాను. సరే మానిపించేసి కొంచెం వాడికి ఇష్టమైన వెజ్ పులావ్ చేశాను, నాకు ఇష్టమని పొటాటో కుర్మా చేసుకున్నాను. ఈ బంగాళదుంప కుర్మా రేర్గా చేస్తానండి, మంత్లీ 2 times ఏమో అంతే, ఒకసారే కూడా అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే చెప్పాను లాస్ట్ వీడియోలో ఆల్రెడీ, ప్రెగ్నెన్సీలో వాతో చేయడం వల్ల ఈ బంగాళదుంపలు అవన్నీ నేను పెద్దగా వాడను, తక్కువ. ఆలు పరాటాకు వాడతాను, అది మా వాడికి ఇష్టం కదా, చిన్నోడికి ఇష్టంగా తింటాడు. ఈసారి ఎప్పుడైనా చేసినప్పుడు ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. ఇందాక చెప్పాను కదండి, ముందుగానే మనం ప్రిపేర్ చేసుకుంటే అంత బర్డెన్ ఉండదని, అందుకని ఒక శాంపిల్కి పిక్ అయితే పెట్టానమాట ఈ వీడియో. ముందుగానే కట్ చేసుకున్న ఆనియన్, టమాటా, పచ్చిమిర్చి, అలాగే క్లీన్ చేసి పెట్టుకున్న చేపలు, అలాగే మనం క్లీన్ చేసి బెండకాయలు, ఇవన్నీ జస్ట్ సింపుల్ ప్రాసెస్. ఇలా మొత్తం కలిపేసుకుని చక్క పొయ్యి మీద పెట్టేసి చింతపండు పులుసు వేసేసి, అలాగే మనం మిక్సీ చేసుకున్న మసాలా పొడి వేస్తే కర్రీ అంతా అయిపోద్ది. సో ఇందులో మనం అంత కష్టపడేది ఏముండదు. గిన్నెలు కడిగేసుకొని పొద్దున్న గిన్నెలు కడిగేసుకొని వంటకు కావాల్సినవి అన్నీ ముందుగానే ప్రిపేర్ చేసుకొని పెద్ద బడ్డన్ లేకుండా ఇలా చేసేసుకుంటే మనకి అంత శ్రమ అనిపించదు అనమాట. ఒక మంచి మాట అన్నాను కదా, అదేంటో కూడా వినేయండి. ఏదైనా గొప్పది సాధించాలనుకున్నప్పుడు శ్రమించే స్వభావం, విమర్శలను భరించే సహనం ఉండాలి. బాగుంది కదా. అలాగే మనం ఎంత ఇష్టంగా చేసినా, ఎంత కష్టంగా చేసినా ఇంట్లో అందరినీ మనం మెప్పించలేమండి.